వెనిలా ఎసెన్స్ ఎప్పుడు వేసాను మరి? నేను ఎగ్ బటర్ వెనిలా ఎసెన్స్ వేయమని చెప్పాను. హాయ్ గాయ్స్. హాయ్. సో షీ ఈజ్ మై కజిన్ బిట్టు. హాయ్. ఈరోజు మేము కొత్తగా కుకింగ్ వీడియో ట్రై చేద్దాం అనుకుంటున్నాం. అండ్ వీఆర్ మేకింగ్ కేక్, వెనిలా స్పాంజ్ కేక్. స్టార్ట్ చేద్దాం. వీడియో ప్రొలాంగ్ అవుతుంది. అండ్ ఆల్సో మా పెద్దమ్మ బిట్టు వాళ్ళ మదర్ ఆల్రెడీ అన్నీ రెడీ పెట్టేశారనమాట. జస్ట్ మేము వెళ్ళి దానికి టచ్ అప్ కాదు కానీ ఏదో చేస్తాం, చూడండి మీరు. మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఈరోజు చేయబోయే ఐటమ్కి కావాలి సో వీఆర్ ఇన్ ది కిచెన్ నౌ. ఈరోజు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 కప్ మైదా, 1 కప్ షుగర్, సారీ 3/4 షుగర్, 3/4 కప్ షుగర్, 1 కప్ బటర్, 4 eggs, 1 tablespoon essence, 1/2 cup milk, 1 teaspoon baking soda, baking powder. యా, ఇప్పటికైతే ఇవే పెద్ద ఇవే చెప్పింది కాబట్టి. సో అరే ఫస్ట్ అవెన్ మర్చిపోయినాం రా. ఓకే, కావాల్సిన ప్రోడక్ట్స్ అవెన్, మిక్సర్ కదా. కామెడీ ఉంది. కట్ కట్ కట్. సో ఫస్ట్ మనము షుగర్ ని గ్రైండ్ చేసుకుంటున్నాం అనమాట. స్టెప్ వచ్చేసి ఎగ్స్ తీసుకొని క్రాక్ చేసుకుంటున్నాం. 4 eggs. ఎగ్స్ ని బ్లెండ్ చేసుకుంటున్నాం. బ్లెండ్ చేసిన ఎగ్స్ లో మేము షుగర్ యాడ్ చేస్తున్నాం. వన్ కప్ బటర్ తీసుకొని ఇందాక చేసిన దాంట్లో వేస్తున్నాం. ఇది వైట్ బటర్. సిరి బ్యాండ్ కొడుతుంది. ఇప్పుడు చూద్దాం అది ఎట్లా అయిందో. ఓ క్రీమీ టెక్స్చర్. మైదాలో 1 teaspoon బేకింగ్ పౌడర్ వేయాలి అండ్ 1 teaspoon 1 teaspoon బేకింగ్ సోడా వేయాలి. మిక్స్ చేయాలి. మనం ఇప్పుడు తీసుకున్న మైదాని సీవ్ చేయాలి. ఫస్ట్ టైం కుకింగ్ చేస్తున్నాం గైస్. కొంచెం మేము కిచెన్ లోపలికి వచ్చే క్యాండిడేట్స్ కాదు, సో అడ్జస్ట్ అయిపోండి. ఓకే. యాక్చువల్లీ మిక్స్ చేసుకుంటే వేయాలి. ఏం చేస్తున్నారు? సైలెంట్ చేయలేము. యూట్యూబ్లో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పెద్దమ్మ ఒకసారి రా పెద్దమ్మ. ఇట్లనా మంచి ఎక్స్ప్రెషన్ ఈడ ఏడగలుపుని కొంచెం అనుకోదు. పౌడర్ చేసి షుగర్ వెనిలేషన్ తర్వాత వెనిలేషన్ చేయండి. అవును, వెనిలేషన్ ఎప్పుడు వేసాను మరి? నేను ఎగ్ బటర్ వెనిలేషన్ వేయమని చెప్పిన. లేదు, లాస్ట్కి ఏమన్నా సరే వేస్తాం.
ఇప్పుడు వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇంకా కావాలా? ఇంకే ఏం చేస్తా చాలా మంచి స్మెల్ వస్తుంది. మిక్స్ చేసి పెద్దమ్మా బటర్ తోటి గ్రీస్ చేయాలి. మైదా తీసుకొని ప్రాపర్గా గ్రీస్ చేసి దానిపైన కవర్ చేయాలి మైదా తోటి. ఎక్స్ట్రా అన్ని తీసేయాలి. ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మనం రెడీ చేసుకున్న టిన్లో వేసుకోవాలి. మంచిగా మినిట్ యాడ్ చేసి ఇట్లా అన్నా పెద్దమ్మా ఒకసారి ఇక్కడ రావా? చూడు అంతే కరెక్టేనా? అంతే దాన్ని ఏం అంతే పోయి అది ఫ్రీ అయిపోయి ఎల్జియోలో తందూరి ఇస్తే కిడ్స్ డిలైట్ ఉంటుంది. సో మేము ప్రెస్ చేయాలి 2 times. వెనిలా కేక్ నంబర్ ఏంటంటే BA19. ప్రీ హీట్ అవ్వాలి. ఇప్పుడు ప్రీ హీట్ అయినాక మనం కేక్ అనేది ప్లేస్ చేయాలి. మనం ఇప్పుడు కేక్ వేరకి మరి వీడియో చిన్న అయిపోతుందని సో మేము ఏం చేస్తున్నామంటే అయిపోయింది guys. ఓకే. సో మన కేక్ రెడీ ఉంది. చూడండి ఎంత ఫ్లఫీ ఫ్లఫీ అయిందో. హ్యాపీ బర్త్డే టు యూ. చూడండి ఎంత ఫ్లఫీ ఫ్లఫీ ఉందో. చాలా స్మూత్ ఉంది కేక్. సో మేము ఏదో మాకు వచ్చినట్టు ట్రై చేసినాం guys. మీరు కూడా ట్రై చేయండి, ఎలా అయిందో చెప్పండి. ఇప్పుడు మేము టేస్ట్ చేసి మీకు చెప్తాం. హానెస్ట్ రియాక్షన్ ఇవ్వండి, బాగాలేకపోయినా మీరు నిజం చెప్పండి. నిజంగా ఏమన్నా ఎక్స్ట్రా చెప్పు, మరి బాగుంది నైస్ అంటే. బాగుంది, టేస్టీగా ఉంది. వాళ్ళ రియాక్షన్ మీద మాకు నమ్మకం రావట్లేదు గైస్. మేమే టేస్ట్ చేసేస్తాము. తీసుకో. ఫస్ట్ టైంకి చాలా బెటర్, యాక్చువల్గా బాగుంది చెప్పాలంటే. ట్రై చేయండి గైస్, మేము చెప్పిన ప్రాసెస్లోనే ట్రై చేయండి, మంచిగా అయితే చెప్తారు. కేక్ అయితే మాకు నచ్చింది గైస్, నిజంగా చెప్తున్నాం. కేక్ బాగుంది. 3-4 pieces తినేసినాం మేము. హానెస్ట్ రివ్యూ. అండ్ నాకు తెలియకుండా నా పోస్ట్ బర్త్డే కూడా జరిగింది. త్వరలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.